హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి క్లాస్ 1 ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అసలు బ్యాంగిల్ సైజ్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఆర్ కస్టమర్స్కైనా కానీ మెయిన్ డౌట్ మన బ్యాంగిల్ సైజ్ ఇవ్వాలా లేకపోతే దానికంటే పెద్ద సైజ్ ఇవ్వాలా అని చెప్పేసి చాలామందికి ఉండే డౌట్. సో నేను అది ఇవాళ క్లియర్ చేయబోతున్నాను. సో అసలు మనం ఫస్ట్ కస్టమర్ని ఏం అడగాలంటే మీ బ్యాంగిల్ సైజ్ ఏదో అదే చెప్పండి అని చెప్పాలి. బికాస్ సో ఈ బ్యాంగిల్ వచ్చేసి 2/6 సైజు కనిపిస్తుంది కదా, ఇది 2/6 సైజు. ఇది నార్మల్గా రెగ్యులర్గా మనం వేసుకునే బ్యాంగిల్. ఇది వచ్చేసి మనం ఇప్పుడు బ్యాంగిల్స్ మేక్ చేయడానికి యూజ్ చేసే బ్యాంగిల్. ఇది వచ్చేసి మనం బ్యాంగిల్ మేక్ చేసిన తర్వాత అవుట్పుట్ ఈ బ్యాంగిల్. సో మనం 2/6 బ్యాంగిల్ వాళ్ళకి 2/8 బ్యాంగిల్ సైజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు 2/6 సైజ్ బ్యాంగిల్ వాళ్ళు ఏం చేస్తారంటే థ్రెడ్ వ్రాప్ చేస్తారు కదా, దానిపైన బ్యాంగిల్ పైన థ్రెడ్ అనేది వ్రాప్ చేస్తారు కదా, అప్పుడు బ్యాంగిల్ సైజ్ అనేది తగ్గుతుంది, మనకి ఎక్కదు అని అనుకుంటారు. బట్ నో అండి, ఈ బ్యాంగిల్ మనం రెగ్యులర్గా వేసుకునే బ్యాంగిల్ కంటే ఈ బ్యాంగిల్ కొంచెం ఎక్కువ ఇస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం దీనికి థ్రెడ్ వ్రాప్ చేసినా కానీ అది ఈ బ్యాంగిల్ సైజ్కే వస్తుంది. ఓకే, అంతేకాని ఇదేమి దీనికంటే ఈ బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాప్ చేసిన తర్వాత దీనికంటే చిన్నది అవ్వదు. బికాస్ ఈ బ్యాంగిల్ కంటే ఇది కొంచెం పెద్ద సైజే ఇస్తారు. బికాస్ మనం థ్రెడ్ వ్రాప్ చేసినప్పుడు బ్యాంగిల్ సైజ్ అనేది తగ్గకూడదు అని చెప్పేసి. ఓకే, ఇలా ఉంటుంది 2/6. నాకు ఇది వచ్చేసి ఎక్కడి దాకా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ దాకా వచ్చింది బ్యాంగిల్ నాకు. ఓకే, ఇప్పుడు థ్రెడ్ వ్రాప్ చేయని బ్యాంగిల్ ఎక్కడ దాకా వస్తుందో చూడండి. దానికంటే కొంచెం కిందకు వచ్చింది. నా ఇందాక బ్యాంగిల్ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు దీనికంటే కొంచెం కిందకు వచ్చింది. ఎందుకు? ఇది థ్రెడ్ వ్రాప్ చేయలేదు. సో ఇది థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్. ఇందాక మనకి ఒరిజినల్ మన బ్యాంగిల్ ఎంత వరకు వచ్చిందో ఈ థ్రెడ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్ కూడా అంతే వరకు వచ్చింది. అంటే మనం రెగ్యులర్గా ఏ బ్యాంగిల్ సైజ్ అయితే యూజ్ చేస్తామో అదే బ్యాంగిల్ అనేది మనం కస్టమర్ దగ్గర తీసుకోవాలి. అంటే వాళ్ళ బ్యాంగిల్ సైజే మనం తీసుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు నాది 2/6 కానీ నేను నా 2/8 సైజ్ చెప్పాను బికాస్ థ్రెడ్ వ్రాప్ చేస్తారు కదా అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే బ్యాంగిల్ మీరు చూడండి, సో ఇలా వస్తుంది. సో అందుకనే కస్టమర్ ఒరిజినల్ బ్యాంగిల్ సైజ్ ఏదో మీరు అదే తీసుకోండి. ఆ బ్యాంగిల్ సైజ్ కంటే తక్కువ తీసుకోవద్దు, ఎక్కువ తీసుకోవద్దు. కస్టమర్ నార్మల్గా ఏ బ్యాంగిల్ అయితే యూజ్ చేస్తారో రోజు వేసుకోవడానికి అదే బ్యాంగిల్ సైజ్ తీసుకొని మీరు బ్యాంగిల్స్ అనేవి మేక్ చేయండి. ఇఫ్ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. టాటా, బాయ్.